ఈరోజే అక్షయ తృతీయ, వైశాఖ తదియ. వైశాఖ తదియ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది సింహాచల నరసింహస్వామి చందనోత్సవం. అయితే అదే రోజు పూరీ క్షేత్రంలో కూడా పూరీ జగన్నాథునికి చందన్ యాత్ర జరుగుతుంది. జగన్నాథునికి జరిగే పండుగలలో అతి సుదీర్ఘమైన పండుగ కూడా ఈ చందన్ యాత్రే. 42 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతుంది జగన్నాథుని చందన్ యాత్ర. పూరి జగన్నాథుని అతిపెద్ద పండుగ ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకి అంకురార్పణ కూడా ఈరోజే, అంటే ఈ చందన్ యాత్ర రోజే జరుగుతుంది. ఈ రోజు నుంచే రథయాత్రకు రథాల తయారీ మొదలవుతుంది. అంత ప్రాధాన్యత గల జగన్నాథుని పండుగ పూరి జగన్నాథుని చందనోత్సవం. ఆ పర్వదినం ఈరోజే. ఈ సందర్భంగా వైశాఖ తదియ అంటే అక్షయ తృతీయ నాడు జరిగే పూరి జగన్నాథుని చందనోత్సవం ఎలా జరుగుతుంది, ఇంత సుదీర్ఘంగా 42 రోజుల పాటు ఏ విధంగా జరుగుతుంది అన్న పూర్తి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖు క్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలందుకుంటాడు. కృష్ణ భక్తులకు అత్యంత ప్రియమైన క్షేత్రం. ఎన్నో ఛేదించలేని రహస్యాలకు నెలవైన క్షేత్రం. జగాలనేలే జగన్నాథునికి లెక్కలేనన్ని పండుగలు, ఉత్సవాలు. అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవమే. సంవత్సరమంతా ప్రతిరోజు ఏదో ఒక పండుగ జరిగే పూరి క్షేత్రంలో అత్యంత సుదీర్ఘమైన పండుగ చందనయాత్ర. ఎంత సుదీర్ఘమైనది అంటే 42 రోజుల పాటు సాగే అతి సుదీర్ఘమైన పండుగ. అంత ముఖ్యమైన చందనయాత్ర వైశాఖ తదియ అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల విదియ రోజున నిర్వహించే జగన్నాథ రథయాత్రకు అక్షయ తృతీయ నాడు జరిగే జగన్నాథుని చందనోత్సవం నుంచే సన్నాహాలు మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో జగన్నాథునికి చందన లేపనాన్ని పోస్తారు. దీనినే గంధలేపన యాత్ర, గంధయాత్ర అని కూడా అంటారు. ఈ అక్షయ తృతీయ రోజునే పూరి క్షేత్రంలో రథాల తయారీ కూడా మొదలవుతుంది. పూరి రాజ నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచే జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. అసలు ఈ చందనయాత్ర ఎందుకు చేస్తారు అన్నదానికి ఒక పురాణ కథనం కూడా చెప్తారు. చందనయాత్ర చరిత్ర మహాభారతంలోని ఒక సంఘటనకు సంబంధించిందిగా చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో వారు విరాటరాజు రాజభవనంలో మారువేషాలలో ఉంటారు. చివరికి ఈ మారువేషాలలో ఉన్న 5 పాండవులేనని, వారు మారువేషాలలో తన రాజభవనంలో అజ్ఞాతవాసం చేస్తున్నారని ఆ రాజు తెలుసుకున్నప్పుడు అతను వెంటనే వారిని కలుసుకుని గౌరవంగా స్నేహితులుగా భావించాడు. ఒకరోజు పాండవులను వాసుదేవుడైన శ్రీకృష్ణుణ్ణి చూపించమని అడిగాడు. ధర్మరాజు ఆ రాజు కోరికను తీర్చడానికి వేసవి కాలంలో శ్రీకృష్ణుని వినోదం కోసం ఒక చెరువులో పడవ ప్రయాణం ఏర్పాటు చేయమని, అప్పుడు కృష్ణుని కలుసుకోవచ్చని రాజుకు సలహా ఇచ్చాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని వేసవి తాపం నుంచి ఉపశమింప చేయడానికి రాజు సువాసన గల నీటిలో చందనపు పూతను సమర్పించాడు. దానికనుగుణంగా రాజు ఒక పెద్ద చెరువులో పడవ పండుగను ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలరాముడు పంచపాండవులతోనూ కలిసి ఈ పడవ పండుగను ఆస్వాదించాడు. ఈ చారిత్రక ఘట్టానికి జ్ఞాపకార్థంగా శ్రీకృష్ణుని అవతారమైన జగన్నాథునికి నరేంద్ర కొలనులో చందనయాత్రను నిర్వహిస్తారు. ఈ పండుగను చందన మహోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం నరేంద్ర కొలనులో జరిపించే ఈ పండుగ ప్రారంభంలో ఇతర సరస్సుల్లో నిర్వహించేవారట. వాటిలో ఒకటి బెంటా కొలను అని చెప్తారు. అలా జగన్నాథునికి చందన్ యాత్ర చేయడం మొదలైనట్టు కథనం. పూరి ఆలయంలో శతాబ్దాల నుంచి ఈ చందన్ యాత్ర లేక చందన్ లేపన ఉత్సవం జరుగుతున్నట్టు పురాణ కథనాలు, చారిత్రక కథనాలు చెబుతున్నాయి. చందన్ యాత్ర 42 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాడు ప్రారంభమై స్నాన పూర్ణిమ రోజు ముగుస్తుంది. ఇందులో తొలి 21 రోజులను బాహర్ చందన యాత్ర అని, తరువాతి 21 రోజులను అంతర్చందన యాత్ర అని పిలుస్తారు. బాహిర్ చందన యాత్రలో భాగంగా
ఉభయ దేవేరులతో ఆలయ సింహద్వారం నుండి ఊరేగింపుగా బయటకు స్వామిని తీసుకొచ్చి నరేంద్ర కొలనులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. బలరామకృష్ణులు, నంద, భద్ర అనే వారి ధనుస్సులు పంచపాండవుల స్వరూపాలుగా భావించే 5 శివలింగాలను పడవల్లో ఊరేగిస్తారు. అక్షయ తృతీయ నుంచి 21 రోజుల పాటు నరేంద్ర పుష్కరిణిలో నేత్ర పర్వంగా వేడుకలు జరుగుతాయి. అదే రోజు రాత్రి ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాల తయారీ పనులు మొదలు పెడతారు వడ్రంగివారు. వీరిని మహారాణ సేవాయత్తులు అంటారు. శ్రీక్షేత్రం పూరిలో రత్నసింహాసనం మీద కొలువు తీరిన జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో పాటు ఆ వేదిక మీదే పూజలందుకునే గోవిందుడు, శ్రీదేవి, భూదేవి, రామకృష్ణులు, పంచపాండవుల ఉత్సవ విగ్రహాలను 6 వేరువేరు పల్లకిలలో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరేంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో జయదేవుని అష్టపదులు గానం చేస్తూ అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఆలయ సింహద్వారం నుంచి తీసుకువస్తారు. నరేంద్ర చెరువుకు వెళ్లే మార్గంలో గ్రాండ్ రోడ్లోని రాజభవనం ముందు స్వామివారి ఊరేగింపు ఆగి మళ్లీ కదిలి నరేంద్ర పుష్కరిణికి చేరుతుంది. పుష్కరిణి ఆవరణలో దేవతామూర్తులకు సుగంధ ద్రవ్యాలతో మిళితమైన చందనాన్ని పోస్తారు. హంసల ఆకారంలో ఉన్న పడవలను అందమైన పుష్పాలతో నయనానందకరంగా అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత సుందరంగా కన్నుల పండుగగా అలంకరించారో పడవలను. ఈ పడవల్ని చాప అని పిలుస్తారు. అలా అలంకరించిన పడవలకు పూజలు చేసి ఆ పడవలలోకి దేవతామూర్తులను చేర్చి నరేంద్ర కొలనులో విహరింపచేస్తారు. ఈ సందర్భంగా వివిధ భక్తి గీతాలు, జయదేవుని అష్టపదులు గానం చేయడంతో పాటు దేవదాసీలు నృత్యాలు చేస్తూ నదిలో జగన్నాథుని ఊరేగింపు చేస్తారు. అయితే గతంలో పూరి దేవాలయంలో దేవదాసీ వ్యవస్థ ఉండేది. అప్పుడు దేవదాసీలు నృత్యం చేసేవారు. అయితే ప్రస్తుతం దేవదాసీ వ్యవస్థ లేదు కాబట్టి ఈ దేవదాసీ సేవ లేదా నృత్యం ఇప్పుడు జరగడం లేదు. విహారమైన తర్వాత దేవతలు మళ్లీ ఆలయానికి చేరుకుంటారు. మళ్లీ మరునాడు యథాప్రకారం దేవతామూర్తులు నరేంద్ర కొలను చేరుకుంటారు. ప్రతిరోజు ఇదే విధంగా 21 రోజుల పాటు నరేంద్ర కొలనులో పడవ ఉత్సవం జరుగుతుంది. 21 రోజుల తర్వాత అక్కడే బౌండరీ అని పిలువబడే ముగింపు వేడుక జరుగుతుంది. మరోవైపు చందనయాత్ర ప్రారంభ దినమే రాబోయే రథయాత్ర కోసం 3 రథాల నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. ఆలయ పూజారి నేతృత్వంలోని శ్రోత్రియ బ్రాహ్మణులు రథ నిర్మాణ ప్రాంగణంలో నృసింహ మంత్రంతో ఒక యజ్ఞం చేస్తారు. ఆ తరువాత 3 రథాల నిర్మాణానికి ఉపయోగించే కలప దుంగలను ప్రతిష్ఠిస్తారు. చందనయాత్ర చివరి రోజు ఆనందోత్సాహాలతో భారీగా బాణాసంచా కాలుస్తారు. ఈ ఉత్సవాన్ని బౌండరీ యాత్ర అంటారు. అయితే గత సంవత్సరం బాణాసంచా ప్రమాదం జరగడంతో 17 మంది మరణించారు. అందువలన ఈ సంవత్సరం నరేంద్ర కొలను వద్ద బాణాసంచా కాల్చడం నిషేధించారు. ఈ బాహర్ చందనయాత్ర నిర్వహించబడే పవిత్ర చెరువు నరేంద్ర కొలనును గజపతి రాజవంశ స్థాపకుడు కపిలేంద్రదేవ్ కుమారుడు నరేంద్రదేవ్ నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ భారీ చెరువు మధ్యలో ఒక ద్వీపం లాంటి ప్రదేశం ఉంటుంది. ద్వీపంలో చందన మండపం అనే చిన్న ఆలయం లాంటి మందిరం ఉంటుంది. 16 ఘాట్లతో కూడిన చెరువు దగ్గరే జగన్నాథుని చందనయాత్ర జరుగుతుంది. 21 రోజుల పాటు బాహర్ చందనయాత్ర పూర్తయిన తర్వాత బీహార్ చందన పండుగ ప్రారంభమవుతుంది. ఈ భీతర్ చందనయాత్ర కూడా 21 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ 21 రోజులలో బయటి ప్రజలకు కనిపించకుండా ఆలయం లోపల వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. భీతర్ చందనయాత్రలో 4 ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. ఇవి పూర్ణిమ, షష్ఠి, ఏకాదశి, అమావాస్య నాడు జరుపుతారు. ఇక ఒరిస్సా ప్రాంతంలో ఈ చందనోత్సవంతోనే వ్యవసాయ పనులు కూడా మొదలు పెడతారు. ఈ రోజే అంటే అక్షయ తృతీయ చందన్ ఉత్సవం రోజే రాష్ట్రంలోని రైతులు పంటను పండించడానికి విత్తనాలు విత్తే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇవి అక్షయ తృతీయ నాడు పూరీ క్షేత్రంలో ప్రారంభమయ్యే జగన్నాథుని చందన్ యాత్ర విశేషాలు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.